తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం నుంచి వచ్చాం. సార్ అంత దూరం నుంచి ఇక్కడికి ఎండలో వచ్చారా సార్? మేము బస్సులో వచ్చాము. దేనికోసం వచ్చారు సార్ ఇక్కడికి? జగన్ అన్నను చూడాలి, ఆయన మాటలు వినాలి, వచ్చి ఎలక్షన్లో ఆయన నెగ్గించాలని వచ్చాం. జగన్ గారు అంటే అంత అభిమానం అండి. ఆయన చేసిన పథకాలు అలాంటివి. ఈ పథకాల వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు. చంద్రబాబు గారు అది సోమరిపోతులు అవుతున్నారంటే అది ఉపయోగించుకునే వాళ్ళకి అది ఉపయోగపడితే, సోమరిపోతులు అయ్యే వాళ్ళు ఎవరైనా 5-10 మంది ఉంటే దాన్ని పెద్ద పట్టించుకునే పని లేదు. సార్ ఈ సంక్షేమ పథకాలు అనేవి ఓన్లీ వైఎస్ఆర్ సభ్యులుగా వస్తున్నాయి. అసలు వైఎస్ఆర్ అని కాదు, ఏ పార్టీ అనే సమస్య లేదు. వాలంటీర్లు చేస్తున్నారమ్మా. అది డైరెక్ట్ అసలు మేము నాయకులం, మాకు కూడా తెలియకుండా డైరెక్ట్ వాలంటీర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు పెన్షన్ ఉంది, ఎప్పుడు కావాల్సి అప్పుడు పెట్టుకుంటున్నారు వాళ్ళు. ప్రతి 6 మాసాలకు ఒకసారి పెన్షన్ వచ్చేస్తుంది. వాలంటీర్ ద్వారాగా పెన్షన్ అనేది గతంలో అయితే ఎవరైనా చనిపోతే ఆ డెత్ సర్టిఫికెట్తో అది క్యాన్సిల్ అయిందని కొత్తగా ఇచ్చేవారు. ఇప్పుడు అది లేదు. ఎవరైనా సరే అర్హులు ఉంటే పెన్షన్ వచ్చేస్తుంది, నేరుగా డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుగా వస్తున్నారు కదా సార్, జగన్ గారు వాళ్ళని ఎదుర్కోగలుగుతారు సార్? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జగన్ ఎదుర్కోలేరు. ఈ సభను చూడమండి, ఇద్దరు ఏకమైనా కూడా ఎదుర్కోలేరు. కానీ జగన్ ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు. సార్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు కదా, మేడం గారు వల్ల సార్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంటారు? అసలు షర్మిల గారు తెలంగాణలో ఏం చేశారు? పార్టీని పట్టుకెళ్ళి దేంట్లో గెలిపారు, కాంగ్రెస్ లో గెలిపారు. ఆవిడ కూడా వెళ్ళారా? ఆవిడ కాంగ్రెస్ లోకి వెళ్ళింది. ఆ కూడా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ లోకి వెళ్ళారా? ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఆవిడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యింది. అప్పుడు వరకు ఆవిడ కూడా తిరిగిన వాళ్ళు ఎవరైనా వెళ్ళారు? ఆవిడ కూడాను. ఇంకా ఆవిడకి అక్కడ లేనిది. ఇప్పుడు ఆవిడ ఏమంది, తెలంగాణలో బిడ్డనేనని చెప్పింది. అక్కడ తెలంగాణ పెట్టినందు ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర పెట్టినట్టు. దాన్ని ఎవరు నమ్ముతారు? ఆ లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తే 175 నెగ్గవలసిందే. ఇప్పుడు ఈ సిద్ధం అనే ప్రోగ్రామ్ కాన్సెప్ట్ దేనికోసం పెట్టారండి? అది ఆయన జగన్ చేసింది జనాలకు తెలియటం కోసం. ఇప్పుడు మీటింగ్ లో చెప్పేది అయితే చెప్తున్నాడు ఆయన. ఏ పథకం పెట్టినా అతను 2014 నుంచి 19 వరకు వైఎస్ఆర్ రాలేదు, టీడీపీ అధికారంలో ఉంది. అప్పుడు మీ అకౌంట్లు, ఆడవాళ్ళ అకౌంట్లు, అక్క చెల్లెళ్ళ అకౌంట్లు చూడమని చెప్పాడు. 2019 తర్వాత అకౌంట్లు చూడమని చెప్పాడు. అప్పుడు జగన్ గారు ఎంత వేశారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత వేశారు చూసుకుంటే అదే తెలుస్తుంది. వేరియేషన్ మనం చెప్పక్కర్లేదు. బ్యాంక్ అకౌంట్లు చెప్పేస్తాయి అని చెప్తున్నాడు. సోషల్ మీడియాలో సిద్ధం అని పోస్టర్ పెట్టారు జగన్ గారిది, దాని పక్కన మేము సిద్ధం అనలేరు అని పోస్టర్ పెట్టారు. అలాగే ఎవరైనా పెట్టుకోవచ్చు, పెట్టుకోనాక అభ్యంతరం లేదు కదా. ఇప్పుడు పోస్టర్ నేను సిద్ధం అని చెప్పి వాళ్ళు పెడతారు, ఇంకో పార్టీ వాళ్ళు పెడతారు సిద్ధమని. ఎవరు పెట్టుకున్నా వాళ్ళ స్వేచ్ఛ ఉంది కదా, పెట్టుకునే అవకాశం వాళ్ళకు ఉంది. అది ఎవరు సిద్ధంగా ఉన్నారనేది జనానికి తెలుసు కదా. ఇప్పుడు సిద్ధమనే ప్రోగ్రామ్ పెట్టారు కదా, ఈ సిద్ధమనే ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అనుకుంటారు? సిద్ధమనే ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే పొత్తులతో పెట్టుకుని వచ్చే వాళ్ళకి నేను ఒక్కనే సిద్ధంగా ఉన్నాననేది సిద్ధమనే ప్రోగ్రామ్ కి మీనింగ్. అంటే మరి ఒక రాక్షసుని మీరు ఎదిరించడానికి ఇద్దరం కలిసి వస్తున్నాం అన్నారు కదా, మరి రాక్షసులు వాళ్ళు జగన్ గారు కాదు. జగన్ గారు ఎప్పుడు సింగిల్ గా వస్తారు, సింహంలాగే వస్తారు. రాక్షసులు వాళ్ళు కాబట్టి వీడిని ఇలా అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు వాళ్ళిద్దరిని చూసే జగన్ గారు భయపడే అవకాశం లేదంటారు? అబ్బే, ఆయన వెనకడుగు వేసేలా అయితే సిద్ధమని ఎందుకు ప్రోగ్రామ్ పెడతారండి? జగన్ జనాల్లోకి రావట్లేదు అన్నది. ఒక్కసారి జనాల్లోకి వస్తే జగన్ గారు ఎలా ఉన్నారనేది వాళ్ళు చూడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే మరి కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా మేడం, ఈ పథకాలు అందరికీ అందుతున్నాయి అంటారా? అసలు మంచిగా ఈ పథకాలు చాలా అవి మీరు అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు తెలుసుకోవాలి, తెలియాలి కూడా. ప్రతి పేదవాడు వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతిదీ ఇంటికి వెళ్తుంది. ఇదివరకు జనభూమి కమిటీలు ఎంతలాగా వాళ్ళ దగ్గర డబ్బులు తిన్నారనేది చూసాం. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎలా చేస్తుంది అనేది కూడా మేము చూస్తున్నాం. అలాంటప్పుడు ఆయన సంక్షేమ పథకాలు తప్పు అనేది వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు కాబట్టి తప్పు. ఇది మాత్రం 100% కరెక్ట్ అనేది నా ఒపీనియన్. పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ మిగిలిన వాళ్ళకి రావట్లేదు అన్నారు కదా, ఎవరండి చెప్పేది? ఇప్పుడు రమ్మనండి, ఈ క్షణం మిమ్మల్ని తీసుకెళ్లి ఆ పైన వాడి ఇంటి మీద టీడీపీ జెండా, జనసేన జెండా ఉంటది, కింద పథకాలు ఇచ్చి వాలంటరీ వస్తుంది. అది జగన్ గారి ప్రభుత్వం అంటే. వాలంటీర్లు లంచాలు తీసుకొని బెదిరిస్తున్నారంట కదా, దౌర్జన్యం చేస్తున్నారంట. వాళ్ళ జనభూమి కమిటీలు చేసినవన్నీ వాలంటరీ వ్యవస్థ చేస్తుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. అది వాళ్ళ తప్పుని వాళ్ళు కమ్మిపుచ్చుకోవడానికి మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు చేసింది అయితే ఏమీ లేదు. ఇప్పుడు వాలంటీర్లు పెట్టడం మంచిదే అంటారా?
చాలా 100% మంచిది. ఆయన జనాలు గుండెల్లో ఉన్నారు కాబట్టి వాలంటరీ వ్యవస్థ అనేది ఇంటికి వస్తుంది. అంటే మరి ఈసారి జగన్ గారు గెలిస్తే మన శ్రీలంక అయిపోద్ది మన రాష్ట్రం అన్నారు. వాళ్ళు అలాగే మాట్లాడతారండి. ఒక దానికి ఇంకోటి మీకు ఎన్నిసార్లు చెప్పినా ఒకటే చెప్తాం, జగన్ గారి గురించి వాళ్ళు కావాలని చెప్తున్నారు. ఏది కూడా నిజాలు లేవు. ఖచ్చితంగా చూపించలేరు వాళ్ళు ఏది కూడా. వాళ్ళు ఏదైనా ఖచ్చితంగా చూపించగలరండి? ఏది చూపించ, ఓన్లీ మాటల వరకే ఉంటాయి. వైసీపీ నాయకుల్ని ఈసారి రోడ్డు మీద తత్వాన్ని బెదిరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు రమ్మని చూసుకుంటాం. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు చేతులు కట్టుకుని ఎవ్వరు లేరు. అర్థమవుతుందండి. ఆయన రమ్మనండి, అప్పుడు ఎలా ఉంటానేది మళ్ళీ మీకే చూపిస్తాను. మరి అంటే సైకో పనులు చేస్తున్నాడు జగన్, రౌడీజం చేస్తున్నారు అంటారు కదా. ఆయన సినిమాలు తీసి సైకో ఆయన తయారయ్యి ఈయన సైకో అని చెప్పేసి చెప్తున్నారు. ఈయన సైకో పాలన అయితే ఇంతమంది జనం ఇక్కడ ఉండరు. నేను మీతో మాట్లాడే ధైర్యం నాకు ఉండదు. మెయిన్ ఇప్పుడు జగన్ గారు వైనాట్ 170 అన్నారు కదా, సాధ్యమే అంటారు అది? ఖచ్చితంగా సాధ్యమండి. అందుకనే సిద్ధం అనే ప్రోగ్రాం సిద్ధం ఇలా ఎందుకన్నామంటే ఖచ్చితంగా 170/175 కొడతామని చెప్పి. మరి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా మేడం. మారిస్తే ఏముందండి, ఇప్పుడు పక్కన ఎప్పటికైనా ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ కి వెళ్తారు. అలాగే ఒక చోట నుంచి ఇంకో చోటకి మారుస్తున్నారు. క్లాస్ మార్చినంత మాత్రాన అక్కడే క్లాస్ పోయినట్టు కాదు కదా. అంటే అట్లా మార్చడం ఎఫెక్ట్ ఏమి ఉండదంట జగన్ గారికి? ఏం ఉండదండి. అంత ఉండేలా అయితే ఆయనకు అంత ఆలోచన లేకుండా అయితే చేయరు కదా. ఆయన రాజు. ఎలా ఉందండి జగన్ గవర్నమెంట్ పరిపాలన? ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన నెంబర్ 1 గా ఉందండి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉంది ఆ జగన్ గారి పరిపాలన. 175 175 175 కొడతాడని, ఖచ్చితంగా కొడతాడని మేమందరం అనుకుంటున్నాం. చూస్తున్నట్లయితే ఏ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు నేను సౌకర్యం అసలు ఏ గవర్నమెంట్లో లేదండి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ ఎన్ని పార్టీలు వచ్చినా సరే చిత్తుగా ఓడటానికి ఇక్కడ పెట్టిన సభ సక్సెస్ కావడానికి బాగుందని అనుకుంటున్నాం మేము. వాలంటరీ సెక్షన్ ఉపయోగపడుతుంది అంటే వాలంటరీ వ్యవస్థ అనేది నెంబర్ 1 అనుకుంటుంది. గతంలో ఏ గవర్నమెంట్ ఇలాంటి వాలంటరీ సెక్షన్ పెట్టారు? లేదు. ఏ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పనులు, ఏ సంక్షేమ పథకాలు కానీ ఇలాంటివి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు ఇలాంటి సంక్షేమ పథకాలు అనేది ఏ ఒక్కటి కూడా చేయలేదు. 14 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఇలాంటి ముఖ్యమంత్రి వచ్చి ఉంటే ఈ పాటికి మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేదని అనుకుంటున్నాం మేము. అంటే ఇన్ని సౌకర్యాలు ఇన్ని పెట్టేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్రానికి అప్పు తీసుకొస్తున్నాడు కానీ ఇన్ని చేసుకుంటూ వస్తున్నాడు. కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. కరెక్టే అంటారా ఆయన చెప్పిన మాట? ఎవరి కోసం తీసుకొస్తున్నాడు అప్పు? ప్రతి పేదవాడి కోసం తీసుకొస్తున్నాడు. ప్రతి పేదవాడు మంచిగా ఉండటానికి, శుభ్రంగా పైకి ఎదగడానికి తీసుకొస్తున్నాడు అప్పు. పెత్తందారులు దోచిపెడటానికి తీసుకురావట్లేదు అప్పు. ఏదైనా మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరిద్దని మీరు అనుకుంటున్నారు? రెపరెపలాడుతా ఎగురుద్ది. 175కు 175. కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఎక్కడైతే వేస్తున్నాడో అక్కడ వాళ్ళే ఓడించుకుంటాను కానీ జగన్ని వెంట్రుకు కూడా కదపలేరు. జై జగన్. జై జగన్.